టెక్నికల్ క్వశ్చన్స్ అన్ని సార్ నన్ను ఒక 10 to 15 మినిట్స్ ఫుల్ గా అడిగేశారు. సార్వి క్వశ్చన్స్ అయిపోగానే మ్యామ్ స్టార్ట్ చేశారనమాట. నీ డాక్యుమెంట్స్ చూపించు, ఫస్ట్ ఆధార్ చూపించు అని చెప్పారు. డాక్యుమెంట్స్ అనగానే నా ఫేస్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఇది టెక్నికల్ రౌండ్ అన్నారని నేను డాక్యుమెంట్స్ ఏవి అసలు పక్కన పెట్టుకోలేదు. ఇంకా అక్కడే భయపడుతూ మేడం కి చెప్పాను, ఇన్ఫార్మ్ చేయలేదు, సో నేను డాక్యుమెంట్స్ ఏవి సైడ్ పెట్టుకోలేదని. తను చాలా సింపుల్ గా నో ప్రాబ్లం ఇప్పుడు వెళ్ళి తెచ్చుకో అని చెప్పారనమాట. ఇంకా మ్యామ్ పర్మిషన్ తీసుకుని డాక్యుమెంట్స్ తీయడానికి అయితే వచ్చాను. 10th, ఇంటర్, డిగ్రీ ఇవన్నీ ఒక దగ్గర ఉంటాయి కానీ మన ఆధార్ కార్డ్ మాత్రం మనకు కావాల్సినప్పుడు అస్సలు కనిపించదు. ఒక 2 minutes మమ్మీ డాడీని ఫుల్ టెన్షన్ పెట్టి వెతికించేసాను అనమాట. ఇంకా దొరికాక తీసుకెళ్లి మ్యామ్ కి మొత్తం చూపించాను. ఇంకా డాక్యుమెంట్స్ చూపించిన తర్వాత కొంచెం బేసిక్ క్వశ్చన్స్ అడిగారనమాట. నీకు ఏ లొకేషన్ అయినా ఓకేనా, ఎక్కడ ఇచ్చినా చేస్తావా, అలాంటివి అడిగారనమాట నన్ను. ఓకే వీఆర్ డన్ విత్ యువర్ ఇంటర్వ్యూ అని చెప్పారు. అమ్మయ్య అని చెప్పి ఇంక ఇంటర్వ్యూ అయితే అయిపోయిందని ప్రశాంతంగా ఉన్నాను అప్పుడు. ఇంకా నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూస్ అయిన వాళ్ళందరివి డిస్కస్ చేసుకున్నాం అనమాట, ఎవరికి ఎలా అయిందని చెప్పి. మాలో కొంతమందికి ఇద్దరు వచ్చి ఇంటర్వ్యూ చేశారు, కొంతమందికి ఒక్కరు మాత్రమే వచ్చి ఇంటర్వ్యూ చేశారనమాట. ఇంకా కొంతమందికి టెక్నికల్ రౌండ్ క్లియర్ అయిపోయింది, ఇప్పుడు హెచ్ఆర్ రౌండ్ ఉంది అని చెప్పి మెయిల్స్ అయితే వచ్చాయి. బట్ నాకైతే టెక్నికల్ రౌండ్ క్లియర్ అయినట్టు ఏ మెయిల్ రాలేదన్నమాట. ఇంకా నేనైతే ఆ రోజు చాలా బాధపడి ఏడ్చాను అనమాట. ఇంకా నాకు టీసీఎస్ లో జాబ్ రాదు, ఇంకా అయిపోయిందని. ఇంక ఇలా ఏడిస్తే బాగోద్దని చెప్పి ఇంకా నేను మిగతా కంపెనీస్ కి ట్రై చేసుకున్నాను అనమాట. అప్పుడు ఇంకా హెచ్ఆర్ రౌండ్ మెయిల్స్ వచ్చిన వాళ్ళు హెచ్ఆర్ రౌండ్ కి అటెండ్ అయిపోయారు. అది కూడా చాలా బాగా అయిపోయింది వాళ్ళందరికీ. అప్పుడు 2 weeks కి మాకు ఒక లాజిక్ అర్థమైంది అనమాట. అప్పుడు ఎవరికైతే ఇద్దరు వచ్చి ఇంటర్వ్యూ చేశారో వాళ్ళకి ఒకళ్ళు టెక్నికల్ అడిగారు, ఒకళ్ళు హెచ్ఆర్ అడిగారు. హెచ్ఆర్ అంటే యూజువల్ గా ఏముంటదంటే డాక్యుమెంట్స్ అడుగుతారు, ఇంకా మీకు బయటకు వెళ్లి పనిచేయడం ఓకేనా అవన్నీ అడుగుతారు. మాకు అవన్నీ అప్పుడే అడిగేశారు. సో వాళ్ళెవరికి కూడా హెచ్ఆర్ మెయిల్స్ అన్నవి రాలేదన్నమాట. ఇంకా బల్బ్ వెలిగేసరికి కొంచెం హోప్ అయితే వచ్చింది మళ్ళీ టీసీఎస్ మీద. సరే మిగతాది నెక్స్ట్ వ్లాగ్ లో చెప్తాను. ఈ సిరీస్ చూస్తున్న వాళ్ళందరూ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, నేను ఇందులో చెప్తున్న ప్రతి మాట కూడా నేను విన్నది, నేను ఫేస్ చేసింది మాత్రమే. అందరికీ ఇలానే అవుతుంది, అన్ని ఇలానే ఉంటాయి అని అయితే చెప్పట్లేదు. అందరూ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఎక్స్పీరియన్స్ ని కూడా కమెంట్స్ లో షేర్ చేసుకోండి, సో దట్ అందరికీ తెలుస్తుంది. సరే మరి నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. టాటా.